ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అడుగు వేసింది. పర్యాటకులకు మరింత చేరువయ్యేందుకు, వారికి మెరుగైన సేవలందించేందుకు డ్రైవర్ కమ్ గైడ్ అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. దేశంలోనే తొలిసారిగా ప్రముఖ రవాణా సంస్థ ర్యాపిడోతో కలిసి ఏపీ పర్యాటక శాఖ ఈ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అరకు కాఫీ, పులికాట్ లేక్, ఇక్కడ ఫ్లెమింగోస్ వస్తాయి. ఇది అరకు పైన్ ట్రీస్ ఉన్నాయన్నమాట. ఆ పైన్ ట్రీస్ మధ్యలో కూర్చుని ఎక్స్పీరియన్స్ నెక్స్ట్. సో ఆంధ్ర వస్తే అరకు కాఫీ తాగొచ్చు, ప్లస్ ఆంధ్ర వస్తే పైనరీ చూడొచ్చు, బర్డ్స్ అవి ఉన్నాయి. దెన్ మేడం అలా కాకుండా యూ డూ ద మంగళగిరిలో చీరలు కొనుక్కోవచ్చు. అక్కడ మీరు చేనేత కార్మికులకి మీరు చీరలు కొనుక్కుంటే వాళ్ళ జీవనోపాధి మీరు క్రియేట్ చేస్తున్నారు. ఈ సరికొత్త కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా మొదట విజయవాడలో ప్రారంభించనున్నారు. ఇందుకోసం ర్యాపిడో యాప్లో అత్యుత్తమ రేటింగ్ ఉన్న 280 మంది డ్రైవర్లను ఎంపిక చేశారు. వీరిలో 248 మంది ఆటో డ్రైవర్లు, 32 మంది క్యాబ్ డ్రైవర్లు ఉండటం విశేషం. వీరందరికీ పర్యాటక ప్రాంతాల చరిత్ర, సంస్కృతి మరియు పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించడంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తర్వాత నిన్న నాయుడు మేడం గారు ఈరోజు మీరు చెప్పిన మీ నాలెడ్జ్కి ఏంటంటే మీరు ఏదైనా చిన్న క్వశ్చన్ ఏదైనా అయితే దాని గురించి దాంట్లో హిస్టరీ అంతా చెప్పడం చాలా. ఇంకా మీరు చెప్పే క్లాస్ ఎలా ఉందంటే ఇంకేదైనా తెలుసుకోవాలనిపించేలా ఉంది. ఇది మాకు చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు నెక్స్ట్ స్కోప్ చూస్తున్నారా? నిజంగానే టూరిజం లో యాజ్ ఈ ట్రైనింగ్ మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది యాజ్ గైడ్స్ ఉండడానికి. అండ్ మీ ఇంట్రెస్ట్ ఏంటి ఇక్కడ ఈ ట్రైనింగ్ కి రావడానికి? అదే మేడం, అంటే మన ఏపీకి టూరిస్ట్ ప్లేస్ ఏమున్నాయి, మేమంటే కస్టమర్ దీనివల్ల ఏంటంటే మేము దాని గురించి పూర్తిగా చరిత్రను తెలుసుకొని కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ మాకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి మన ఏపీకి టూరిజం కేవలం ప్రయాణం మాత్రమే కాదు, ఆయా ప్రాంతాల విశిష్టతను వివరించడం ఈ డ్రైవర్ల బాధ్యత. విదేశీ పర్యాటకులతో కమ్యూనికేట్ చేయడానికి వీరికి గూగుల్ ట్రాన్స్లేట్ వంటి యాప్ల వాడకంపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. పర్యాటకులు ర్యాపిడో యాప్ ఓపెన్ చేయగానే అందులో టూరిస్ట్ గైడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా తమకు నచ్చిన పర్యాటక ప్రాంతాన్ని ఎంచుకుంటే శిక్షణ పొందిన డ్రైవర్ కమ్ గైడ్ నేరుగా వచ్చి పర్యాటకులను తీసుకెళ్తారు. నమస్తే, నా పేరు ముని. ఈరోజు మా ర్యాపిడో డ్రైవర్స్ అందరినీ పిలిచి ఏపీ టూరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మేడమ్స్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. మాకు తెలియని చాలా నాలెడ్జ్ నేర్పించారు. ఇంకా మేము డెవలప్ అవ్వాలి అని చెప్పేసి మాకు ఇంకా ట్రైనింగ్ ఇవ్వడం, స్కిల్స్ నేర్పించడం, ఎవరితో ఎలా మూవ్ అవ్వాలి, మనకు వచ్చి రిసీవ్ చేసుకునే కస్టమర్స్ ఎలా మాట్లాడాలి, వాళ్ళతో మనం ఎలా ఫ్రెండ్లీగా ఉండాలి, అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ మాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికి విజయవాడ పరిసరాల్లోని భవానీ ద్వీపం, కొండపల్లి కోట, ఉండవల్లి గుహలు, అమరావతి స్థూపం వంటి ప్రాంతాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. విజయవాడలో ఈ ప్రాజెక్టు సక్సెస్ అయిన వెంటనే విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు కూడా దీన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం వల్ల పర్యాటకులకు సురక్షితమైన ప్రయాణం దొరకడమే కాకుండా డ్రైవర్లకు అదనపు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏపీ టూరిజం డెవలప్మెంట్ తీసుకుని చాలా మంచి ఆలోచన. దీనివల్ల మన ఆర్థికంగా మన రాష్ట్రం బలోపేతం అవడమే కాకుండా ఇంకా చాలా మందికి ఇప్పుడు ఒక బతుకు తెరువులాగా కొనసాగింది. మంచి ఆప్షన్ తీసుకుంది. దీనికి ముందుగా మన రాష్ట్ర టూరిస్ట్ శాఖ మంత్రి వర్యులు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ర్యాపిడో కంపెనీకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ ఏదైనా కానీ విజువల్గా కానీ కొంతమంది ఏంటంటే నోట్స్ ఎక్కువ వదిలేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా పాయింట్ టు పాయింట్ స్క్రీన్లో ప్రొజెక్ట్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల మాకు ఎంతో హెల్ప్ అయింది. అలాగే మాకు తెలియని విషయాలు కూడా చాలా వరకు మేము నేర్చుకున్నాము. పర్యాటక రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.